అందరికీ నమస్తే। ఈరోజు ఆదివారం కదండి, ఆదివారము చికెన్ ఉంటుంది అన్నమాట। ఈరోజు చికెన్ వండుతున్నా, ఇప్పుడే మొత్తం రెడీ చేసా। చికెన్ ఏంటంటే ఒక 50 మంది దాకా ఉంటారు, కానీ 7 కేజీలు ఎక్కువే। 50 మందికి చికెన్ అంటే ఎక్కువేను। వాడైనా పాపం తిన్నీలే, వారంలో అప్రోజే కదా మనం వండుతాం, అందుకని వండుతున్నా। లేట్ అవుతుంది అన్నమాట, 12:30 దాకా అలాగా పడిద్ది టైము। అన్నం అయిపోయింది, అన్నం అయిపోయి అక్కడ పెట్టాను। చికెన్ వాళ్ళు వచ్చాక 1:30, ఒక్కొక్కరు అయితే 5ంటికి వస్తారు, 4ంటికి వస్తారు। టైం అనేది ఉండదు పాప, మరి వాళ్ళకి లోడ్ వచ్చిందనుకో ఇంకా లేట్ అయిపోద్ది। ఇక మొత్తం మసాలా మనము మిక్సీలు ఏం పట్టలేదండి, అన్ని డీమార్ట్ మసాలా అన్ని మాకు। టమాటా, కొత్తిమీర, చికెన్ చేస్తారు, పచ్చిమిర్చి। ఇప్పుడు ఇంకా అన్నీ ఆల్రెడీ నాకు ఇక్కడ ఉంటాయి కొన్ని, ఇంకా వీటితోనే సరిపోద్ది అన్నమాట। ఈ గెంటి తిప్పి చూడండి ఎలా కాయలు రాసి, చూడండి ఏళ్ళు చూడండి వాసిపోతాయి అన్నమాట। ఈ మసాలా తిప్పి ఒక్కొక్క ఏళ్ళు చూడండి ఎలాగైనాయి, చేతులు వాసి బొక్కలు। కటింగ్లు అవి చేసుకుంటా కదా, కటింగ్ వాళ్ళు ఎవరు లేరు, నేనే కట్ చేసుకోవాలన్నీ। అందుకని అసలు చేతులు అయితే అసలు ఇలా గెంటి పట్టుకుంటే చూడండి నొప్పిగా ఎర్రగా చేతులు। మరి ఏం చేయాలండి, మరి కష్టపడతావు కదా, కష్టపడితేనే కదండి మనకి ఇంట్లో జరగాలంటే కష్టపడాలి। ఆ ఇంట్లో తెచ్చే సారు ఒకరిద్దరు తెచ్చినా కూడా ఈ రోజు ఎక్కడ సరిపోవు కదా, అందుకని అందరూ కష్టపడితే కానీ సరిపోదండి। అన్నీ మసాలా వేసేసాను, ఏదో కొంచెం కస్తూరి మేతి ఉంటే వేస్తాను అన్నమాట। ఇది వేస్తే కొంచెం బాగుంటుంది, కూర మంచి వాసన వస్తుంది। అన్నీ అయిపోయింది వేయడం। ఇది ఇంకా ఇలాగా కాదు, ఇంకా కొంచెం బాగా ఉడికినాక ఇంకొంచెం వాటర్ వేయాలి। ఇంకా టైం పట్టిద్దండి, ఇంకా ఉడకలేదు। ఈ మసాలా అంతా దీనికి కూరకి బాగా పట్టాలి మసాలా। ఇప్పుడే వేసాను గరం మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం। ఇంకొంచెం టైం పట్టిద్ది అవి అక్క, ఇంకొంచెం ఉడికితే ఇంకొంచెం వాటర్ పోయాలి, నీళ్ళు పోస్తే కొంచెం వాళ్ళకి గ్రేవీ ఉంటుంది కదా, అందుకని అది వాళ్ళకి బాగా నచ్చిద్ది। గ్రేవీ ఉండాలన్నమాట రైస్లో వేసుకోవడానికి, లేదు చపాతీలో కూడా తింటారు। సండే వస్తే ఏంటంటే మా వాళ్ళకి మామూలు పొద్దున దీంట్లో సండే వస్తే చపాతీలు ఉంటాయి కదా, చపాతీలు ఆంటీ ఎప్పుడైతే కర్రీ అని తిరుగుతూ ఉంటారు అనమాట మా ఊళ్ళు ఇక్కడే। కానీ చాలా మంచోళ్ళు అండి, నా విషయంలో మాత్రం చాలా మంచోళ్ళు। మనము ఎక్కడికి వెళ్ళినా మనకు మంచితనం అనేది కావాలి, అందుకు కాబట్టి వాళ్ళతో నేను కూడా పాపము వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు కదా, తల్లిదండ్రులు ఇంట్లో ఫ్యామిలీని మొత్తం ఎదుర్కొని వస్తారు కదండి, అప్పుడు మనం కూడా కొంచెం వాళ్ళని చూడాలి కదా। ఇంకా నేను అనుకునేది ఏంటంటే వీళ్ళు కూడా నా బిడ్డలు లాంటి వాళ్ళు, నాకు 2 కొడుకులు, వీళ్ళందరూ కూడా నా కొడుకులు లాంటి వాళ్ళే అనుకొని నేను సరదాగా చేస్తాను అన్నమాట। అన్నం కూరలు వాళ్ళకి నీటికి చేసి పెడతా, ఒక్కరోజు కానీ ఏమన్నా ఇక ఇది ఉడుకుతుంది, ఆంటీ అయిందా అని అడుగుతారు, కొంచెం టైం పట్టిద్ది అని చెప్తా। కానీ చాలా మంచోళ్ళు అండి, ఒక 50 మంది దాకా ఉంటారు, కానీ కుర్రోళ్ళు చాలా మంచోళ్ళు। అంటే వీళ్ళకి మన తెలుగు రాదండి, నేను చెప్పింది వీళ్ళకి అర్థం కాదు, కాకపోతే అర్థం చేసుకుంటారు। కానీ వాళ్ళు చెప్పేది నాకు అర్థమైంది, కానీ
హిందీ కదా, నేను తిరిగి మాట్లాడలేను. అదే ఇప్పుడు వచ్చే ప్రాబ్లం. కాకపోతే అడ్జస్ట్ అయిపోతాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకంటే ఏదో రూపాయి వస్తుందనేనండి నా బాధ. నాకు మాట్లాడడం రాకపోయినా సరే కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి.